టాక్సీలు, ఆటో సోదరులు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకుంటామంటున్నారు. అవును. ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు చేసేవాళ్ళు ఎక్కడైతే ఏదైనా తప్పు జరిగితే ట్రాఫిక్ పోలీసులున్నారు. అది నియంత్రిస్తా ఉన్నారు. అంటే అలాగే నియంత్రణ అంటే ఒకటే. ఇందులో ఏమంటే ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా ఏవైతే సర్కిల్స్‌లో ఆటోలన్నీ నిలబెడతా ఉన్నారు గదా! వాటి కోసమే ఒక ఆటో స్టాండ్‌లున్నాయి. వాటికని కొంత స్పేస్ ఉంది. అవును. వీళ్ళు దాన్ని వాడుకోకుండా పక్కన అంటే మెయిన్ రోడ్‌లోనే ఆపేసి ఒక 2, 3 ఆటోలు పక్కన పెట్టేసి చేస్తా ఉన్నారు గదా! ఇవన్నీ ఎట్లా నియంత్రణ జేస్తారు? అవి కొన్ని శైలిలో ఉంటాయి. ఇప్పుడు ఫుట్‌పాత్‌లు ఇవన్నీ ఏసినట్టు ఒక ట్రాక్ అనేది లేదు మనకి. ఆటోలకు గాని, ఏది గాని. అవును. ఇప్పుడు రోడ్డు మొత్తం కలిపేసింది. హ్మ్. చాలా చోట్ల చూస్తున్నామంటే ఫుట్‌పాత్ అనేది నడుచుకొని పోయే వాళ్ళకి ఒకటి ఉంటది. అవును. ఒక చిన్న ట్రాక్ ఆటోలకు గాని, వెహికల్స్ గాని పికప్, డ్రాప్ గాని అరేంజ్ లేదు. ఒక ఆడాడ గుంతలు కూడా ఉండిపోతాయి. ఆడాడ స్టాపింగ్ లాగా ఓకే. అవును. షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తాము. అవును. దాన్ని కంటిన్యూషన్ చేస్తాం అన్నట్టుగా మీరు చెప్తారు. అవును. ఒక చిన్న ట్రాక్ మరి పెట్టి అందులో ఆటోలు పోయే దగ్గర మీరు చాలా చోట్ల బెంగళూరు అట్లా బయట కొన్ని చోట్ల చూసినారంటే కొన్ని సిటీస్ ఉన్నాయి. ఓకే. ప్రత్యేకంగా దాంట్లో ఏంటంటే ఆటో పోవాలంటే ఆయన ఆటోనే పోతాది. బస్ ట్రాక్ లో పోవు అంటే అక్కడ మొత్తం రోడ్ అంతా కాదు. యాడైతే పార్కింగ్ యాడ రద్దీ ప్లేస్ ఉంటాయి అక్కడ ఆటో మాత్రమే పోయేంత వెడల్పు ఉంటది. వేరే వెహికల్ పోవద్దు అక్కడ. ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తిరుమలలో 10 సంవత్సరాల పైబడిన ప్రైవేటు మరియు సొసైటీల ద్వారా పనిచేసే వాళ్ళని పర్మిట్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది రెగ్యులైజ్ చేశారు. అవును. కొంతమందినే అందరినీ చేయలేదు. అవును. వీళ్ళ పరిస్థితి ఏంది? అందరినీ చేస్తాం వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం దానికి మీరేమంటారు? అంటే అందరినీ రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ హామీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అవును. ఇది ఒక ట్రస్ట్. అవును. దేవస్థానం అనేది తిరుమల దేవస్థానం అనేది నియంత్రణము. మళ్ళీ కాకపోతే ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ హస్తం కూడా ఇందులో ఉండాలి. అది ఇన్వాల్వ్మెంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది మెయింటెనెన్స్ కోసం అనేసి దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ఎండాస్ చేసుకున్నారు. ఓకే, బానే ఉంది అంతవరకు. కానీ ఈ దేవాదాయ శాఖ ద్వారా హామీ ఇచ్చిన ఓకే గాని ప్రభుత్వం మేము పర్మనెంట్ చేస్తాము అనేది ఎంతవరకు సమంజసమంటారు? అంటే వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తామని చెప్పిన మీరు కావాలంటే కింద పాయింట్ అవుట్ చేయండి. అర్థమైంది. ఎందుకంటే నేను చేస్తాను వాళ్ళతో చర్చించి అన్ని చేసేదాకా నేను పోరాడతాను. ఎందుకంటే కొంతమంది చేసి కొంతమంది చేస్తే బాధపడతారు. ఎందుకంటే 10 ఏళ్ళు చేసి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేయలేకుండా ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి కూడా ఏదో 6,000 7,000 జీతం వస్తా ఉంది అన్నట్టుగా విన్నాం. మేగడం వినికిడైతే బానే ఉంది. తిరుపతిలో జరుగుతూనే ఉన్న విషయమే అది. కానీ వీళ్ళందరినీ ఎట్లా గుర్తిస్తారు? గుర్తింటే ఆల్రెడీ ఉంటుంది లిస్ట్ అనేది మన దగ్గర. ఏంటంటే తిరుపతిలో పనిచేసే వాళ్ళు ఎన్నో ఏళ్ళు ఉన్న వాళ్ళు మన దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు కంటిన్యూషన్ లో ఉంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేసి వెళ్ళిపోయేది అది కాదు. 10 ఏళ్ళు దాటిన వాళ్ళు కంటిన్యూషన్ లో ఉండారు. చాలా మంది 15 ఏళ్ళు ఉన్నారు. 10 కొంతమంది 2 ఏళ్ళు 3 ఏళ్ళకి చేయలాగా వెళ్ళిపోయినారు. దాని గురించి అంటే ఇంతకు ముందు పాత పద్ధతిలో కూడా 10 ఏళ్ళు ఎవరైతే చేసి ఉండారో వాళ్ళకి పర్మనెంట్. మా నాన్న కూడా ఒక టీడీ రిటైర్డ్ ఎంప్లాయ్ గార్డెనర్ గా పనిచేసేవాడు. అతను కూడా కష్టాలు అవన్నీ మా అమ్మ మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఒరే మనం కూడా కట్లు కొట్టేది గుంతలు తవ్వేది అట్లా చేసేవాళ్ళం. 10 ఏళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో సొసైటీ ద్వారా ఉన్నాము. తర్వాత పర్మిట్ అయ్యి కష్టపడుకుంటే వచ్చింది. ఆ విధంగా 10 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఫలితం దక్కాలనేది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు 50 సంవత్సరాల పైబడిన వారికి తిరుమలలో సీనియర్ సిటిజన్ ఎంట్రీ ద్వారా ఎటువంటి ఆన్లైన్ టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది. అవును. అయితే ప్రస్తుత గవర్నమెంట్ 65 సంవత్సరాలకి పెంచింది. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ 60 సంవత్సరాల వరకు కూడా పెద్ద కష్టం అనిపించదు. దాన్ని మీరు 55 సంవత్సరాలకే మేము సీనియర్ సిటిజన్ లిస్ట్ లో పెడతామంటారు కదా. అది ఏంటంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ ఇప్పుడుండే పరిగణన తీసుకుంటే వ్యవస్థలో ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ అనేది షుగర్ అనేసి ఇలాంటివన్నీ ఉండడం కారణం వల్ల కొద్దిగా దర్శనాలు అవన్నీ చేయలేకపోతున్నారు. చాలా మంది వీల్ చైర్ లో వస్తారు. వాళ్ళకి ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనం అని చెప్పేసి వెనక్కి పంపించేస్తున్నారు. నేను చాలా సార్లు వీల్ చైర్ లో తీసుకెళ్ళాను. వీల్ చైర్ లో తీసుకెళ్లడము
వాళ్ళు వెనక్కి పంపడము అవన్నీ నేను కలరా చూశాను. ఏంటంటే ఆడ కొంతమంది బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఉంటారు, కొద్దిగా లేడీస్, ముసలి వాళ్ళు, ఒకవేళ ఒక చెయ్యి లేకపోయినా ఒక కాలు లేకపోయినా వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు. సీనియర్ సిటిజన్స్ అంతా మనకు దర్శనం ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం అనేసి. కానీ వాళ్ళకంతా ఒక రోజుకి 1000 మందికి మాత్రమే ఆ దర్శనం అనేది లిమిటేషన్, అది కూడా ఆన్లైన్ ద్వారా. చాలా మందికి పెద్దలు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళకి ఎలా ఆన్లైన్ చేసుకొని తెలియదు. వాళ్ళకి అట్ట కూడా నెట్ షాప్ పోయి ఎవరు చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ పనికి వస్తుంది. ఎందుకంటే 50 దాటిన వాళ్ళు గంటలు 10 గంటలు 15 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే బీపీ పెయిన్, షుగర్, బాత్రూమ్ గీత్రూమ్ ఒక్కోసారి లైన్ ఫుల్ అయిపోతాయి. టాయిలెట్స్ లో ఉండే కంపార్ట్మెంట్ ఓకే, లైన్ లో పోయేటప్పుడు వాళ్ళకి బాత్రూమ్ లో వచ్చినా ఏమొచ్చినా ఒకవేళ బీపీ డౌన్ అయినా షుగర్ అయినా అవన్నీ పరిగణించుకొని ఈ ఆలోచన అంటే 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి డైరెక్ట్ ఇదన్నట్టు. అది ఓన్లీ తిరుపతిలో కాదు, ప్రతి ఒక్కరికి మన దేశంలో ప్రపంచంలో ఉన్న చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని చాలా మంది బాధలు చూసాం మేము. కొంతమంది 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఫ్రీ లైన్ లో పోతా ఉన్నారు. అవును, ఫ్రీ లైన్ లో పోతున్నారు. ఇబ్బంది లేకదు, ఇబ్బంది పడుతూ పోతున్నారు. అదే ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు మాకు ఓపిక ఉంది మేము పోతున్నాం అనేసి లాలా మాకు అవకాశం కల్పించలేదు, ఇంకా భగవంతుని చూసి వెళ్ళాలి కదని అక్కడ కూడా చాలా మంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే రోజులు కూడా ఉన్నాయి. మేము కళ్ళారా చూస్తున్నాం. ఒక టాక్సీ డ్రైవర్ గా, లోకల్ టాక్సీ డ్రైవర్ గా నాకు తెలుసు అక్కడ సమస్య. పెద్దవాళ్ళు వస్తారు, ఆడ విఐపి గేట్ కాడ వస్తారు, ఆడంటారు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నది ఆడ, ఒకవేళ ఎవరన్నా నడవలేదు ఒక్కోసారి ఆన్లైన్ అది ఇది అంటే బయోమెట్రిక్ ఎంట్రీ ఉంది. ఆ బయోమెట్రిక్ ఎంట్రీ కాడ ఏంటంటే ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఏంటంటే ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉండే వయసు వాళ్ళు ఆ బయోమెట్రిక్ దగ్గర కూర్చోబెట్టాలి. ఆడ కూర్చోబెట్టాలి, సరే అది బాగుంది. కానీ మిగతా వాళ్ళు క్యూ లైన్ లోకి వెళ్ళి ఇక్కడికి రావాలా. వాళ్ళు 3 గంటలు వస్తారో తెలియదు, 5 గంటలు పడతారో తెలియదు, గంట పడతలేదు, 10 గంటలు 20 గంటలు పడతారు. అప్పటిదాకా ఈ బయోమెట్రిక్ కార్డు వెయిట్ చేయాలా. వాళ్ళు అట్ట వెయిట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు వచ్చారా లేదా తెలియదు, ఈడు ఉందా లేదా లోపల వాళ్ళకి తెలియదు, ఫోన్లు ఉండవు, ఏముండవు. అట్ట పరిస్థితుల వల్ల ఇబ్బంది అవుతుంది. అందువల్ల 55 సంవత్సరాల నుంచి పైబడిన పెద్దలకి డైరెక్ట్ దర్శనం. ఎందుకంటే వాళ్ళు త్వరగా రెస్ట్ తీసుకోవాలా, వాళ్ళు బీపీ టాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలి. అవన్నీ మనకి ఆడ చెకింగ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కాబట్టి ఎత్తుకుపోలేరు. దానివల్ల అది ఇంకొకటి కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామంటున్నారు కదా, ఎంఆర్పి ధరలకే దొరికేలాగా చేస్తామంటున్నాము. కల్తీ మద్యాన్నే కాకుండా మద్యాన్ని పూర్తిగా చెయ్యొచ్చు కదా. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము అత్యంత పవిత్రమైన. ఇప్పుడు తిరుమలలో లేదు కదా అసలు మద్యం అనేది, తిరుమలలో లేదు కదా. తిరుపతి అంటే బయట అన్ని కలిసిపోయి అన్ని ఉంటాయి. తిరుపతిలో మద్యం మనం పూర్తి నిషేధం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి. మనం ఏంటంటే పూర్తిగా బంద్ చేస్తాం, మన చేతుల్లో లేదు. ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఉంటారు, పనులు చేసుకొని ఉంటారు, వాళ్ళు ఏదో కొద్దిగా శ్రాద్ధ తీర్థానికి అది ఇది ఆడతారు. అది కూడా మా జేడీ గారు వివి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో ఉంది, మహిళలు వద్దంటే అది కూడా కంప్లీట్ నియంత్రిస్తాము. అది మహిళల చేతిలో ఉంది. వెనకాల పాయింట్ అవుట్ ఉండదు, ఇక్కడ ఉండదు. దీన్ని చూడండి ఒకసారి, ఏముందో ఒకసారి చదవండి తెలుస్తుంది. మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం. అవును, వారు వద్దంటే పర్మనెంట్ విధానం అమలు చేస్తాం, అంటే పూర్తిగా రద్దు చేస్తాం అన్నట్టుగా చెప్పారు అన్నమాట. ఓకే ఓకే. ప్రతి సంవత్సరం అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల కేటాయింపు. ఓకే. పెట్రోల్ డీజిల్ పై మీ మాటలో, పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది. అవును, వాటి గురించి సార్ అవన్నీ చేసి అవి ట్యాక్స్ అవన్నీ మినహాయింపు చేస్తారు.